జై వాసవి మాత, జై జయ వాసవి మాత. శ్రీ రారేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో ఈరోజుతో 1279వ రోజు టెంపుల్ ముందు మరియు పార్కింగ్ స్థలంలో పేదలకు, యాచకులకు, భక్తులకు మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు మిర్యాల గోపాలకృష్ణ శిల్ప దంపతుల కుమారుడు వరుణ్ గుప్తా గారి పుట్టినరోజు హైదరాబాద్, గంప విజయ భాస్కర్ శ్రీలేఖ దంపతుల పెళ్లి రోజు హైదరాబాద్, పెద్ది ప్రతాప్ లావణ్య దంపతుల మనమడు సాయి ప్రణీత్ పుట్టినరోజు మెదక్, చింతల రమేష్ గారి తండ్రి కీర్తిశేషులు చింతల రాజీరు గారి వర్ధంతి జ్ఞాపకార్థం లింగంపేట, ముచ్చర్ల ప్రభాకర్ గారి మాతృశ్రీ కీర్తిశేషులు ముచ్చర్ల లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం వర్ధంతి మహబూబ్నగర్. ఈనాటి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్నటువంటి దాతలందరికీ సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎల్లవేళలా రారేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మనం మొన్న ఆదివారం రోజు శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క కళ్యాణం వేములవాడలో రారేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రాములవారి కళ్యాణానికి అనేక ప్రాంతాల నుండి లక్షలాది భక్తులు వచ్చి వారు స్వామివారిని దర్శించుకోవడం, కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. ఆ రోజు మనం దాతల సహకారంతో స్థానిక బస్టాండ్లో శివపార్వతులకు మరియు భక్తులందరికీ కూడా 2 క్వింటాల పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వచ్చే 12వ తారీఖు శనివారం రోజు హనుమాన్ జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి హనుమాన్ భక్తులు, హనుమాన్ స్వాములు మరియు భక్తులు మన పక్కకున్నటువంటి ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు జోడి ఆంజనేయ స్వామి అగ్రహారం టెంపుల్ని దర్శించుకొని వేములవాడకు వచ్చి రారేశ్వర స్వామి దర్శించుకొని అనంతరం కొండాటుకు మాలా విరమణ కొరకై స్వాములు వెళ్తుంటారు. అలాగే అక్కడి నుండి కూడా ఇక్కడికి దర్శనార్థం వస్తుంటారు. హనుమాన్ జయంతి రోజు హనుమాన్ స్వాములకు మరియు భక్తులకు అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని దాతలందరూ కూడా సహకరించి ఎలాగైతే శ్రీ సీతారామ కళ్యాణం రోజు పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని ఎట్లా దిగ్విజయం చేస్తామో హనుమాన్ జయంతి కూడా భక్తులు కూడా దాతలందరూ కూడా ముందుకు వచ్చి మన యొక్క అన్నదాన కార్యక్రమం దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ప్రతినిత్యం కూడా కోవిడ్ వచ్చినప్పటి నుండి దాతల సహకారంతో మన ఇక్కడ టెంపుల్ పార్కింగ్ వద్ద మరియు టెంపుల్ ముందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మనం సత్రం యొక్క నిర్వహణకు ప్రతినిత్యం కూడా సత్రంలో చార్యవేశ భక్తులకు భోజన వసతి కొరకు అల్పారం మరియు వసతి గది భక్తులకు కల్పించుకుంటూ మనం సత్రాన్ని రన్ చేస్తున్నాం. సత్రం నిర్వహణకు మరియు నూతన భవన నిర్మాణానికి కూడా దాతలందరూ కూడా ఆర్యవేశ దాతలందరూ కూడా ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చుకుంటూ మన భవన నిర్మాణంలో భాగస్వాములు అవుతారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా సత్రం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతినిత్యం కూడా మన యొక్క కార్యక్రమాలకు అన్ని కార్యక్రమాలకు కూడా సహకరిస్తున్న దాతలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా రారేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి, సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు వారందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవానుడి, అన్నదాత